టీఆర్ఎస్ ఏనాడైనా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిందా అని రచ్చబండలో మహిళలను ప్రశ్నించారు షర్మిల. ఈ ప్రశ్నకు మహిళ నుంచి వచ్చిన సమాధానం లేదని, ప్రజల గురించి ఆలోచించిన ఒకే ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు షర్మిల. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు షర్మిల. తొందరలోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. జగనన్నను ఆశీర్వదించమని ప్రజలను కోరారు షర్మిల. ప్రజల సమస్యల గురించి ఆలోచించింది ఒకటే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, విద్యార్థుల కోసం, చేనేతల కోసం ఎన్నో పోరాటాలు చేసి, దీక్షలు చేసి, నిరాహార దీక్షలు చేసి మీ మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడని కుట్రలు పని ఈరోజు జగనన్న జైలు పాలు చేయడం జరిగింది. కానీ మీరు అధైర్య పడవద్దండి. మంచి కాలం ముందుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు. మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు. జగనన్న తొందరగా బయటకు వస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం కూడా వస్తుంది. మీరందరూ సమయం వచ్చినప్పుడు మిగతా పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం వస్తుంది. ప్రజలను చూస్తుంటే బాధేస్తోందని, ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని చెప్పారు షర్మిల.